మనోజ్ టూ వేసి మాది వెంకటాద్రి యూత్ జ్యోతినగర్. పేరు ఏ సాయి రందీప్ నా పేరు. మేము 13 సంవత్సరాలు అవుతుంది మేము దుర్గామాతను పెట్టి. ప్రతిరోజు మా దగ్గర స్వాములకి అల్ప కానివ్వండి, దీక్ష కానివ్వండి, స్వాములకి అన్నీ చేస్తాము. ప్లస్ మా కార్యక్రమాలు 108 ప్రసాదాలు, 108 దీపాలు, ఒకరోజు సరస్వతి పూజ, అన్నపూర్ణాదేవి అలంకరణలు, అప్పుడు అన్నపూర్ణాదేవి, చండీ హోమం, మరియు స్వాములందరికీ అల్ప భిక్ష ప్రతిరోజు మేము చేస్తున్నాము. ఇవాళ పల్లకి సేవ మాది సంజయ్ గారి చేతులతో ప్రారంభమైంది. ఇవాళ 1000 మంది స్వాములకి అల్ప మేము ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ వెంకటాద్రి యూత్ ఆధ్వర్యంలో దేశం వేద
వేదం తర్వాత శిల్ప గారు దంపతులు ప్రతి సంవత్సరం గత 13 సంవత్సరాలుగా వారు మరియు ఇక్కడ మన సుమారు 40 నుంచి 50 మంది యూత్ పిల్లలందరూ కూడా దిగ్విజయంగా అమ్మవారి నవరాత్రులను నిర్వహించుకుంటా ఉన్నాం. ఇక్కడ ఎక్కడ లేనటువంటి విధంగా అమ్మవారిని ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం మనం డూల్పేట హైదరాబాద్ నుంచి కూడా వివిధ రకాల ఇక్కడ కనబడినటువంటి విధంగా మనకు ప్రత్యక్షంగా అమ్మవారు ఇక్కడ ఉన్నారా అన్నట్టు విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అమ్మవారు ఎంత లైవ్గా మనకు కనిపిస్తూ ఉంటారో అమ్మవారి శక్తి కూడా అదే విధంగా ఆవాహించి 9 రోజులు నవరాత్రి దసరా ఉత్సవంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే అమ్మవారు కూర్చున్నట్టుగా మనకు అందరికీ కూడా సమస్యలు తీర్చే విధంగా ఇక్కడ చాలామంది పిల్లలు మంచి ఉన్నత విద్యలకు తర్వాత యూఎస్ఏకు జాబుల విధంగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ వారి యొక్క అన్ని కూడా తీర్పే సంతోషంగా ఇక్కడికి వచ్చి దాండి అవ్వచ్చు, తర్వాత మన కోలాటం అవ్వచ్చు, తర్వాత మొదటి రోజు బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా చాలా బ్రహ్మాండంగా అలంకరణతో ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నారు. కుంకుమ పూజలు 108 ప్రసాదాలతో పాటు తర్వాత 108 దీపాలంకరణ, తర్వాత చండీ హోమం ఇది ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కడెక్కడ మంచి మంచి మన శక్తి టెంపుల్ ఏ విధంగా చండీ హోమం నిర్వహిస్తూ ఉంటారో అమ్మవారి శక్తితో పాటు ఇక్కడ ప్రతి సంవత్సరం చండీ హోమం బ్రహ్మాండంగా ఉదయం 3 గంటల నుంచి మొదలై మధ్యాహ్నం వరకు కొనసాగి అందరికీ ఆశీస్సులు ఇస్తూ ఉంటాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా భక్తులు ఇక్కడ పెరుగుతూనే ఉన్నారు. అదేవిధంగా అల్ప కూడా మొదట్లో ఉన్నారు కాకుండా కుమారు 1000 నుంచి 1500 మందికి సుమారు లాస్ట్ 500-800 మంది ఇప్పుడు 1000 కూడా దాటిండ్రు. ఎవరు కూడా లేదు అనకుండా తగ్గకుండా భిక్ష కానీ అల్ప కానీ అన్నీ కూడా ఇక్కడ సమకూర్చారు. అదంతా అమ్మవారి దయ, ఏ మాత్రం తగ్గకుండా ప్రతి అమ్మవారు ప్రసాదిస్తూ ఉన్నారు. అమ్మవారి కృపకు అందరూ వచ్చి సేవించుకొని వారి వారి సమస్యలు తీసుకొని సంతోషంగా ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా పెరగాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని చెప్పేసి అదేవిధంగా మనకి ప్రతి కార్యక్రమంలో కూడా గౌరవ బండి సంజయ్ గారు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఇచ్చేసి వారు ఇక్కడ ప్రారంభం చేయడం రకరకాల మనకు సహకారాన్ని ఇచ్చడం కూడా జరుగుతూ ఉన్నది. వారికి కూడా ధన్యవాదాలు. ఇదే విధంగా ఇక ఈ కరీంనగర్లో మొత్తం తెలంగాణ జిల్లాలో కూడా ఇంకా ఇక్కడ మహిమాన్వితమైన శక్తిగా కేంద్రీకరించే స్థానం ఇక్కడ వెళ్తుంది. కాబట్టి అందరికీ కూడా ఇక్కడ పాల్గొన్న భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలందరికీ ఈ ఏరియా సంబంధించిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ అమ్మవారిని సేవించుకుంటూ నవరాత్రి దీక్షలు చేసుకుంటూ తరించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటాను. జై బాబా. నా పేరు బి రమేష్. నేను ఎంపీడీఓ బాధ్యత నిర్వహిస్తున్నాను. ఇక్కడ గత 10 సంవత్సరాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కరీంనగర్లో అమ్మవారి శక్తి కావచ్చు, దయ కావచ్చు, నాకు అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరికీ ఒక పరిచయాలు కావచ్చు, అనుకోకుండానే నేను కూడా నాకు మనసులో ఉన్న కోరిక వీళ్ళందరి సహకారంతో తీరింది. ఇక్కడ అమ్మవారిని దీక్ష తీసుకోవడం వీళ్ళందరితోటి గత 13 సంవత్సరాలు వీరు చేస్తున్నప్పుడు కూడా గత 7 సంవత్సరాలు కూడా వీరితో కలిసి నేను అమ్మవారిని సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. కాబట్టి వీరందరికీ కూడా అమ్మవారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇదే విధంగా నాకు ఉద్యోగపరంగా కానీ నేను మంచిగా ఉన్న స్థానికి ఎదిగి ఇంకా అందరికీ కూడా సహాయం చేసే విధంగా చాలామంది కూడా అమ్మవారి దేవాల సేవ చేసుకునే విధంగా నాకు భాగ్యం కలిగినందుకు అదేవిధంగా ఇంకా ముందు కూడా నేను కూడా ఉన్న స్థాయికి ఎదిగి అందరికీ కూడా మంచిగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, అమ్మవారి కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ మన వ్యక్తిగతంగా కానీ సమాజం కానీ కుటుంబం కానీ మన రాష్ట్రం కానీ దేశం కానీ అమ్మవారి కృపతో అందరం కూడా ఎలాంటి సమస్య లేకుండా సుఖ సంతోషాలతోటి కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా జై భవాని. జై